హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రెడిట్ బిలో ఎవరైతే లోన్ తీసుకున్నారో ఎవరైనా ఫోర్క్లోజ్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ నేను యాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ యాక్టివ్ లోన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. పే నౌ అదర్ రీపేమెంట్ ఆప్షన్స్ అని ఉంది. అదర్ రీపేమెంట్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఫోర్క్లోజ్ లోన్ అని చూస్ చేసుకోవాలి. అది క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇలా చూపిస్తుంది అవుట్ స్టాండింగ్, ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, ఫోర్క్లోజ్ ఛార్జెస్, టోటల్ అని. పే నౌ మీద క్లిక్ చేసేసేయాలి. ఇక్కడ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ అని అడుగుతుంది. నేను యూపీఐ చూస్ చేశాను. యూపీఐ చూస్ చేసి పేమెంట్ చేసేసేయాలి. ఇలా సక్సెస్ అనే స్టేటస్ వస్తుంది. రీయాక్సెసింగ్ యువర్ క్రెడిట్ ప్రొఫైల్ అని వస్తుంది. మనకి వెంటనే టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది, లోన్ క్లోజ్ అయింది అని. ఎన్ఓసి 24 అవర్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా వస్తుంది. ఇప్పుడు నేను హోమ్ పేజ్ చూపిస్తున్నాను. లోన్ క్లోజ్ అయిపోయిందండి, ఇప్పుడు హోమ్ పేజ్లో లేదు. ఇలా క్రెడిట్ బిల్లో లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఎన్ఓసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ఎన్ఓసి కూడా యాప్లో మనకి సెట్టింగ్స్లో ఉంటుంది. ప్రొఫైల్కి వెళ్ళి చూసుకోవాలి, అందులో మనకి ఎన్ఓసి ఉంటుంది. మన మెయిల్కి కూడా ఎన్ఓసి వస్తుంది. ఈ విధంగా క్రెడిట్ బిల్లో లోన్ అనేది ఫోర్క్లోజ్ చేసుకోవచ్చు. ఎన్ఓసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.